ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం జిల్లా కేంద్రమైన చిత్తూరులోని హరికృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ వ్యవహరించారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా కడప జిల్లా అధ్యక్షులు రఘురాం నాయుడు వ్యవహరించగా, ఈ ఎన్నికలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిత్తూరు జిల్లా కార్యవర్గం కాలం ముగియడంతో నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే 21 పోస్టులకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో కార్యవర్గ ఎన్నిక సులభతరమైనదని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. నూతన జిల్లా అధ్యక్షులుగా వి శివయ్య, కార్యదర్శిగా నరేష్ బాబు, అసోసియేట్ అధ్యక్షులుగా దేవకుమార్, ఉపాధ్యక్షులుగా కృష్ణమూర్తి, గౌరీశంకర్, గిరిధర్ రెడ్డి, వివేక్ కుమార్ స్వామి యాదవ్, వరలక్ష్మీదేవి, వేణుగోపాలరావు, ధర్ని కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మోహన్, జాయింట్ కార్యదర్శిగా దుర్గాప్రసాద్, బాలు, విజయ్ కుమార్, కిషోర్, ఉమా, రుక్మాంద, భానుప్రసాద్, ప్రమీల, అనిత, వెంకట చలపతిలను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు శివయ్య మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమని తెలిపారు. పీఆర్సీ, డీఏ బకాయిలు సత్వరం ప్రభుత్వం చెల్లించేలా ఒత్తిడి తీసుకొస్తామని, ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా పరిష్కారానికి తాము ముందు ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్ష కార్యదర్శులు, సంఘ సభ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.